చాలా బాగుందని బాగా తీశాడు, అనుకుని తగ్గట్టు సినిమా తీశాడు, చాలా బాగుంది సెకండ్ హాఫ్ చూడడానికి రావచ్చు. శ్రీలీల సాంగ్ చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ అంటే రేపు షోకి ఈ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళిన దానికి వర్తే. లాస్ట్ ఫైట్ బాగుంది. సినిమా చూసాక ఇంటర్వెల్ తర్వాత ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ వస్తాయి. అంత అందంగా ఉంది సినిమా. సుకుమార్ అయితే ఒక ర్యాంపేజ్ ఆడిస్తాడు. రూల్కే ఇలా ఉందంటే ర్యాంపేజ్ ఇంకెలా ఉంటుందో చూసుకోండి. సినిమా సూపర్ గా ఉంది, సినిమా బాగుంది, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ప్రేక్షకులకి, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి అందరికి సూపర్. సినిమా మాత్రం 100 కోట్లు 200 కోట్లు 2000 కోట్లు అనకూడదు. సినిమా మాత్రం బ్లైండ్ బ్లోయింగ్. ఫ్యామిలీ సెకండ్ హాఫ్ అయితే చింపేశాడు బ్రో, చింపేసి అవతల పాడేశాడు. క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకమ్మో ఊహించుకోలేదు. బాట్లు ఇంకా చాట్ బస్టర్ అయ్యాయి బ్రో. ఇంకేం అడుగుతారు, ఏం క్లాస్ లేదు బ్రో. అందరూ ఒకటే బుర్ర పాడు అంతే, అస్సలు తగ్గదలే. జై చిరంజీవ. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 12,500 థియేటర్లతో పుష్ప 2 రిలీజ్ అయ్యి మెగా సునామీని సృష్టించింది. ఇది ఈ సినిమా ఈ రికార్డ్స్ ఆ రికార్డ్స్ అనేది లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా రికార్డ్స్ అన్ని స్వీప్ చేసిన ఒకే ఒక స్టైలిష్ అల్లు అర్జున్ గారు అని చెప్పి తెలియజేస్తాను. బన్నీ బాబు 3 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు ఈ సినిమా అయితే ఇంత టికెట్లు కాదు, 900 కాదు 10 లక్షలైనా సరే సినిమా అది అంతే అండి. క్రేజ్ 900 కాదు, అసలు ఎంత అయినా సరే సినిమా రప్ప ఆడిన అది.